చిత్ర పరిశ్రమ ఇదో అందమైన రంగుల లోకం. ఇక్కడ ఎంతో మంది తారలు ఉన్నారు. వారిలో ఓ అందాల భామకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ బ్యూటీ తెలుగులో సినిమాలు చేసి చాలా రోజులవుతుంది. ఇప్పుడు ఓ మూవీతో రాబోతుంది. ఆ మూవీ ఈ నెల 15న రిలీజ్ కావాలి. కానీ వాయిదా పడినట్లు టాక్. మరి ఇంతకీ ఆ మూవీ ఏది? ఏ హీరోయిన్ చేసింది? ఎందుకు వాయిదా పడిందో ఇప్పుడు చూద్దాం. స్టార్ హీరోయిన్ సమంత నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ముందుగా ప్రకటించిన డేటు ప్రకారం మే 15న కాకుండా కొత్తగా జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ మేరకు గన్ తో ఉన్న సమంత రగ్డ్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం జరుగుతున్న IPL 2026 సీజన్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు, సన్ రైజర్స్ హైదరాబాద్ మద్దతుదారులు టోర్నమెంట్ ను పూర్తిగా ఆస్వాదించడానికి అవకాశం కల్పించేందుకే మా ఇంటి బంగారం సినిమాను వాయిదా వేస్తున్నట్లు వివరించింది. డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు IPL వేడిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేసినట్లు సమాచారం. ఇక సమంత ఓ బేబీ మూవీ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి రాజ్ నిడిమోరు క్రియేటర్ గా వ్యవహరిస్తున్నారు. సమంత తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్లు తెలుస్తోంది.